మీరు చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? మీ అంత్యక్రియలకండి కొన్ని గంటల తర్వాతే ఏడుపులు ఆగిపోతాయండి. వాళ్ళంతా మీ గురించి మాట్లాడడం మానేసి, భోజనాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలో దాని గురించి చర్చించుకుంటారండి. పిల్లల్లో మళ్ళీ ఆడుకోవడం ప్రారంభిస్తారండి. కొంతమంది టీ తాగుతూనే బయటికెళ్తారండి. కొంతమంది బంధువులు వారి టూర్ ప్రణాళికలు మొదలు పెడతారండి. ఇంకొంతమంది భోజనాల్లో ఉప్పు ఎక్కువైందో, తక్కువైందో అని చెప్పి దాని గురించి చర్చిస్తారండి. ఏదో ఒక బంధువు అండి పెట్టిన ఖర్చుపై అసంతృప్తిగా ఉంటాడండి. మెల్లగా జనాలందరూ వెళ్ళిపోతారండి. కొన్ని రోజుల తర్వాత ఏమవుద్దంటేనండి, మీ ఫోన్‌కి ఎక్కడా అని చెప్పేసి మెసేజెస్ వస్తాయండి. మీ ఆఫీస్‌లో మీ ప్లేస్‌లో పనిచేయుటకు వేరే కొత్త వ్యక్తిని నియమించుకుంటారండి. మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ మీరు పెట్టిన చివరి పోస్ట్‌ని ఒకసారి మళ్ళీ చూస్తారండి. మీ పిల్లలు సెలవులు ముగించుకుని వాళ్ళ జీవితాల గురించి ఆలోచించడం మొదలుపెడతారండి. మీ జీవిత భాగస్వామి తమ శేష జీవితం ఎలా గడపాలని చెప్పి ఇంకా ఆలోచిస్తారండి. పండగలు, సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు అన్నీ ఎప్పటిలాగే వచ్చి వెళ్ళిపోతా ఉంటాయండి. పువ్వులు